క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలందరకు మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున నాకు వందనాలండి. ఈ దినాన మనము జీవగ్రంథంలో నుండి నిర్గమాకాండము 32వ అధ్యాయము 4వ వచనాన్ని పరిశీలన చేసుకున్నాం. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పోగరతో రూపమును ఏర్పరిచి దానిని పోతపోసిన దొడగా చేసి, అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనేది. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠం కట్టించెను. చదవండి వాక్య భాగాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగల మా నాయన, దయగల మా దేవ, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఇటు సమయంలో ప్రభా మీ యొక్క సత్యవాక్యాన్ని మేము ధ్యానించుకొని చుండగా నాయన, చదువుతున్న మాకు తండ్రి మీ యొక్క సత్యవాక్యంలో ఉన్న మర్మమును బోధించడానికి తండ్రి మీ యొక్క పరిశుద్ధాత్మ దేవుని శక్తిని మాకు అందించమని మళ్ళీ వేడుకొంచున్నాం. మరి ముఖ్యంగా తండ్రి యొక్క లేఖనాలను తండ్రి అనేకులు తెలుసుకున్నట్లుగా గ్రహించినట్లుగా సహాయం దయచేయండి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుతారు. మా ప్రభువును ప్రియరక్షకుడు యేసు క్రీస్తు శ్రేష్టమైన నామం అడిగి వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చదవబడిన వాక్య భాగాన్ని ఒకసారి మనం పరిశీలన చేస్తుంటే, ఇక్కడ మోషే గారేమో మరి సీనాయి పర్వతం మీదకి తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క ఆజ్ఞలు తీసుకోవడానికి వెళ్ళాడు. వెళ్ళిన క్రమంలో అతడు ఎంతసేపటికి తిరిగి రాకపోయేసరికి ఇక ఆయన మాకు లేడు అన్న భావనలోనికి ఇశ్రాయేల్ ప్రజలు చేసి, వీరంతా కూడా ఏం చేస్తా ఉన్నారంటే, మాకు ఒక దేవతని చెయ్యి అని చెప్పేసి కింద అహరోను గారిని అడుగుతా ఉన్నారు. ఇక అహరోను గారు వారి మాటను కాదనలేక, మీ బంగారం అంతా నాకు ఇవ్వండి అని చెప్పేసి ఆ బంగారం అంతా తీసుకొని అహరోను గారు ఏం చేశారంటే ఒక పోత పోసిన దూడ ఆకారాన్ని తీసుకున్నాడు. ఇక్కడ దూడ ఆకారాన్ని చేసిన తర్వాత వాళ్ళు ఏమని మాట్లాడుకుంటున్నారంటే, ఓ ఇశ్రాయేలు, అక్కడ ఉన్న జనాంగము వారితో వారు మాట్లాడుకుంటూ, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని. నిజంగా వీరంతా కూడా దేవుని యొక్క మహిమను దేని కిందకు మార్చారు అంటే ఒక దూడ రూపంలోనికి మార్చారు. పోత పోసిన దూడ రూపంలోనికి వీళ్ళు మార్చినట్లుగా మనము చూస్తాము. ఇక మార్చిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారంటే, ఐగుప్తులో నుండి నిన్ను బయటకు రప్పించింది ఇదే అన్న కన్ఫర్మేషన్ అక్కడ వాడు వేస్తాం. ఇది నాన్న కూడా మనం చూస్తాం. క్రీస్తు సంఘములో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా క్రీస్తులో నుండి వేరై ఒక డినామినేషన్గా వాడు ఫామ్ అయిపోయి ఈరోజు వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే, ఇదిగో మేమే మీ యొక్క బంగారు దూడలము అని చెప్పేసి వారు ప్రజలను భ్రమపరచడం అనేది మనం చూస్తా ఉన్నాం. ఇది ఎలాగ జరుగుతుంది అంటే, విమోచించిన దేవుణ్ణి వదిలేశారు. ఎవరి ద్వారా అయితే విమోచింపబడ్డారో వారిని మాత్రం ఈరోజు వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుళ్ళుగా, దేవతలుగా పూజించడము అనేది మనము చూస్తూ ఉన్నాము. ఎలాగంటే, ఇదిగో పలానా అయ్యగారి ద్వారా నేను రక్షణ తెలుసుకున్నాను, రక్షణ పొందాను, కాబట్టి అయ్యగారు నన్ను విడిపించాడు, ఫలానా దగ్గర నేను మోక్షం పొందాను అన్న మాట వీళ్ళు మాట్లాడతాం. ఇది ఎంతవరకు కరెక్ట్? ఈరోజు సేవకులు కూడా ఒక బంగారు దూడలాగా తయారు చేసుకుంటున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ఇది మనం జాగ్రత్తగా పరిశీలించాలి. ప్రతి విశ్వాసి కూడా నువ్వు ఎవరి ద్వారా అయితే విమోచింపబడ్డావో ఆ దేవుని గురించి నీకు అర్థము కాలేదు అంటే నువ్వు సంపూర్ణుడివి కాదు అన్నది అర్థం చేసుకోవాలి. వీరు కూడా దేవుని యొక్క 10 తెగుళ్ళను చూశారు. ఫరోకి ఆ యొక్క సముద్రమును తీర్పు తీర్చడం చూశారు. ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్స్తే వారు నడిచారు. ఇంత మహిమను చూసి కూడా వాళ్ళు ఏం చేశారంటే, ఇదిగో ఇదే మమ్మల్ని ఐగుప్తులో నుండి రప్పించింది అని చెప్పేసి ఒక బంగారు దూడ ప్రతిమను చేసుకున్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. ఈరోజు క్రైస్తవ్యం కూడా ఇలాగే తయారైపోయింది.
తమకు అయ్యగారులు ఏమైనా మాట అంటే ఒప్పుకోరు. ప్రభైన యేసుక్రీస్తు అని కానీ యెహోవా దేవుణ్ణి ఎన్ని దూషించినా మాకు సంబంధం లేదు, కానీ మా అయ్యగారిని మాత్రం మాట్లాడితే మేము ఒప్పుకోము అన్న రీతిగా తయారైపోయారు. ఇంకా గట్టిగా మాట్లాడితే వాళ్ళకి బానిసలుగా తయారవుతున్నారు. వారి యొక్క వ్యవహారాలు ప్రతి ఒక్కటి కూడా వీరే దగ్గర నుండి చూసుకునే విధంగా ఒక బానిసలాగా ఈ యొక్క పాస్టర్ల దగ్గర బ్రతుకుతున్న జీవితాలు అనేవి మనము చూస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా వాక్యానుసారము కాదు అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు సేవకుడు ఒక బంగారు దూడలాగా కాకూడదు. ఇదిగో ఇతడు నన్ను విమోచించేవాడు. చూస్తా ఉన్నాం కదా, ఒక్కొక్క సంస్థల్ని మనం చూస్తా ఉన్నాం కదా. ఇదిగో మా అయ్యగారు బైబిల్ లేకపోతే ఈరోజు క్రీస్తు అంటే ఏందో ఎవరికి తెలిసేది కాదు, కాబట్టి మా అయ్యగారిది సంఘము అనే వాళ్ళని మనం చూస్తా ఉన్నాం. లేదు, మా అయ్యగారు గనక పలానా ప్రాంతంలో సేవ చేయకపోతే ఆ యొక్క ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి క్రీస్తు అనే అతను తెలిసేవాడు కాదు, కాబట్టి మా అయ్యగారు గొప్ప. లేదంటే ఇదిగో నాకు పలానా చోట దర్శనం వచ్చింది, మా అయ్యగారు చెప్పారు కాబట్టి ఆయన తప్ప ఇంకెవరో కూడా లేరు అన్నట్లుగా ఈరోజు క్రైస్తవుల వ్యవహారం అనేది మారిపోతా ఉంది. ఇశ్రాయేలు జనాంగం ఏ విధంగా అయితే నిత్య జీవాన్ని ఇచ్చే యెహోవా దేవుణ్ణి విడిచి, సర్వశక్తి గల యెహోవా దేవుణ్ణి విడిచి పోత పోసిన దూడను చేసుకొని ఇది మమ్మల్ని రప్పించింది, ఇది మమ్మల్ని రక్షించింది అని వారు మాట్లాడుతూ ఉన్నారో, ఈరోజు క్రైస్తవులు కూడా ఇదే మాట మాట్లాడుతూ ఉన్నారు. పలానా అయ్యగారు నన్ను రక్షించాడు, పలానా అయ్యగారి దగ్గర నేను రక్షణ పొందాను అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. ఏ అయ్యగారు కూడా రక్షణ పొందటానికి కానీ రక్షణ ఇవ్వడానికి కానీ యోగ్యుడు కాదు. ఇది మనం పరిశీలించాలి, పరిశోధించాలి. మీరు ఇంకా గట్టిగా తెలుసుకోవాలి అంటే ఇతను సజీవుడా కాదా అన్న అంశాన్ని కూడా మీరు పరిశీలనలోకి తెచ్చుకోవాలి. ఈ భూమి మీద సజీవుడైన, ఇప్పటికీ జీవం కలిగిన ఒకే వ్యక్తి ఆయనే ప్రభైన యేసుక్రీస్తు వారు మాత్రమే ఉన్నారు. మనం అంతా కూడా ఆయన ద్వారా మాత్రమే తండ్రి అయిన యెహోవా దేవుని సేవించవలసిన వారమై ఉన్నాం. ఇవన్నీ కూడా సంస్థల ద్వారా ప్రారంభమైన సమస్యలుగా మనకి కనబడుతూ ఉన్నాయి. క్రీస్తు సంఘములో నుండి వేరై వారు కూడా ఒక సంఘం పెట్టి మేము కూడా మిమ్మల్ని రక్షిస్తామని, మేము కూడా మిమ్మల్ని పరలోకం తీసుకెళ్తామని, మేము కూడా మీ యొక్క చుట్టూరు కంచెను కాపుదలను దేవుడు ఎలాగిస్తాడో మేము కూడా అలాగే ఇస్తామని చెప్పేసి సంఘాలను ఏర్పరచుకొని ఇదే పరలోకం వెళ్ళే సంఘముగా వారిని భ్రమపరుస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి లేఖనాలను పరిశీలించాలి. ఎవరు మనల్ని విమోచించారు, ఎవరు మనల్ని క్రీస్తుకు సంఘముగా చేశారు, ఎవరు మనల్ని దేవునికి కుమారులుగా చేశారు అన్నది మనం పరిశీలన చేసుకొని ఆ ప్రకారంగా జీవించాలని మీ అందరినీ పేరు పేరున కోరుకుంటూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరికీ నా వందనాలు.